ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలచర్ల దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నారాయణ ఆది నారాయణ. ఆ రోజు బుధవారం ఒకసారి శ్రీ మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామి వారి మందిరముకు అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది నాగేంద్ర ప్రసాద్ గారికి. దాని సమాచారం ఏమిటంటే, సబ్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఇంకా రెవెన్యూ సిబ్బంది అంతా దర్శనానికి, మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామి వారి దర్శనానికి వస్తారు కాబట్టి ఏర్పాట్లు చేయమని వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పోలీస్ స్టేషన్ నుంచి. సబ్ కలెక్టర్ గారు వస్తారు, ఎంఆర్ఓ వస్తారు అని. దాంతో ఆ రోజు బుధవారం కాబట్టి వీళ్ళకు కూడా భక్తుల తాకిడి తక్కువగా ఉంటుంది. నాగేంద్ర ప్రసాద్ గారు ఆలయ మర్యాదలతో వారికి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. వారు ఇన్ఫామ్ చేసినట్టుగానే తర్వాత ఒక 2 గంటల తర్వాత సబ్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ, ఇంకా రెవెన్యూ సిబ్బంది అంతా వచ్చారు స్వామివారి మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామివారి దర్శనానికి. వాళ్ళు నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గర నుంచి ఈ వివరాలన్నీ తీసుకున్నారు. స్వామివారి గురించి, స్వామివారు చేసిన తపో సాధన, కపాల మోక్షం మొదలైన వివరాలన్నీ నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గర నుంచి వారు తీసుకున్నారు. ఆ వివరాలన్నీ శ్రద్ధగా విన్నారు. తర్వాత సమాధి దర్శనం చేసుకున్నారు. ఎంఆర్ఓ గారు కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నారు. వచ్చిన సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అంతా కూడా వెళ్ళి దర్శించుకున్నారు. కానీ ఆ వచ్చిన వాళ్ళలో ఒక వ్యక్తి మాత్రం దూరంగా ఉండిపోయాడు. అతను అలా విడిగా ఉండడం చూసి నాగేంద్ర ప్రసాద్ గారు వారిని అడిగారు, మీరు కూడా వెళ్ళి స్వామివారి సమాధిని దర్శించుకోండి అని అన్నారు నాగేంద్ర ప్రసాద్ గారు. అప్పుడు అతను ఇలా అన్నాడు, నేను మతం మార్చుకున్నాను, అందువల్ల ఆలయాలకు వెళ్ళను. ఇప్పుడు అందరితో పాటు ఇక్కడ దాకా రావాలి కాబట్టి వచ్చాను, లేకుంటే వెలుపలే ఉండేవాడిని. నన్ను మీరు బలవంతం చేయొద్దు అని నాగేంద్ర ప్రసాద్ గారికి అతను చెప్పాడు. దాంతో ఇంకా నాగేంద్ర ప్రసాద్ గారు ఏమీ మాట్లాడలేదు. తర్వాత సబ్ కలెక్టర్ గారు, ఈ ఎంఆర్ఓ గారు అంతా ఇంకా కొద్దిసేపు అక్కడే మా మందిరంలోనే ఉన్నారు. ఉన్న తర్వాత జీవిత విశేషాలు మళ్ళీ అడిగి తెలుసుకున్న తర్వాత వారి అనుభూతిని కూడా చెప్పారు. చాలా ప్రశాంతంగా ఉంది, మళ్ళీ ఇంకొకసారి వస్తాము అని చెప్పి ప్రసాదం తీసుకొని వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఆ తర్వాత అంటే బుధవారం ఇలా జరిగింది. తర్వాత గురువారం, శుక్రవారం అయిపోయింది. శుక్రవారం అయిపోయిన తర్వాత శనివారం మధ్యాహ్నం 3 గంటలకి ఒక వ్యక్తి ప్రసాద్ గారికి ఫోన్ చేశాడనమాట. అతను, ప్రసాద్ గారు, నా పేరు ప్రభాకర్ రావు, ఈరోజు స్వామివారి దర్శనానికి మేము వస్తున్నాము, సాయంత్రం పల్లకీ సేవలో పాల్గొంటాము, రేపు పొద్దుట స్వామివారి సమాధి దర్శనం చేసుకొని తిరిగి వెళ్తాము, నేను నా భార్య పిల్లలు ఇద్దరు కలిసి వస్తున్నాము, మాకు రాత్రి ఉండడానికి ఒక రూమ్ ఇవ్వగలరా అని ఫోన్లో ప్రాధాయపూర్వకంగా నాగేంద్ర ప్రసాద్ గారిని అడిగాడు. వారికి ఒక రూమ్ ఖాళీ ఉంది, అందుకని వారికి ఒక రూమ్ ఖాళీ ఉంది, రండి అని అలర్ట్ చేసి అన్నట్టు నాగేంద్ర ప్రసాద్ గారు అతనికి చెప్పారనమాట. 2 గంటల్లో వస్తామని అతను చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఇంతకీ ఆ చెప్పిన వ్యక్తి, 2 గంటల్లో వస్తానని చెప్పిన వ్యక్తి ఎవరో కాదు, ఆ ప్రభాకర్ రావు అని చెప్పిన వ్యక్తి, నా పేరు ప్రభాకర్ రావు అని చెప్పిన ఆ ప్రభాకర్ రావు ఎవరో కాదు. ఈ కలెక్టర్ గారితో, ఎంఆర్ఓ తోటి వచ్చి భగవాన్ మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామి వారి మందిరం దర్శనం చేసుకోకుండా బయట ఉండిపోయిన వ్యక్తే ప్రభాకర్ రావు అనమాట. వారు చెప్పినట్టుగా సాయంత్రం 5:30 ఆ టైంలో వీరు వచ్చారు. వచ్చిన తర్వాత ప్రసాద్ గారితో ఇలా చెప్పారు, ప్రసాద్ గారు, నా పేరే ప్రభాకర్ రావు, మొన్న నేను మీతో మతం మార్చుకున్నానని చెప్పింది కూడా నేనే అని చెప్పారు. నాగేంద్ర ప్రసాద్ గారికి చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే 2 రోజుల క్రితము బుధవారం నాడు మందిరం లోపలికి రావడమే మహా అపరాధం అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు పల్లకీ సేవలో పాల్గొంటాను అని చెప్తున్నాడు, సమాధి దర్శనం చేసుకుంటానని చెప్తున్నాడు. ఇదంతా, ఈ మార్పు ఎలా సాధ్యమైందో నాగేంద్ర ప్రసాద్ గారికి అర్థం కాలేదు. వింటున్నారనమాట.
అప్పుడు అతను ఇంకా ఇలా చెప్పాడు ప్రభాకర్ రావు గారు. ఈమె నా భార్య రాజేశ్వరి పేరు. మొన్న మేము బుధవారం నాడు ఇక్కడ వచ్చి దర్శించుకొని వెళ్ళిన తర్వాత ఈ విషయం నా భార్యకు చెప్పాను. ఆమె కోప్పడింది. ఎందుకు దర్శనం చేసుకోకుండా వచ్చావు? ఏ మతం అయితేనేమిటి, నువ్వెందుకు దర్శనం చేసుకోకుండా వచ్చావు అని నా భార్య కోప్పడింది. నువ్వు తప్పు చేశావు అని చెప్పింది. అంతేకాకుండా తన అనుభవాన్ని కూడా ఆమె ఇలా వివరించింది. ఆమెకు వివాహం కాకముందు కడుపులో నొప్పి వచ్చి బాధపడినప్పుడు ఏ మందులు వాడినా ఫలితం లేదు. అప్పుడు ఆమె తల్లిదండ్రి తీసుకొచ్చి మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామివారి మందిరంలోనే 11 రోజులు ఉంచారు. కేవలం స్వామివారి తీర్థంతోనే ఆమెకు నయమైందని, దానితోనే ఆమెకు నొప్పి తగ్గిపోయిందని ఆమె నాకు చెప్పింది. ఆ తర్వాత ఇంకా ఆ సమస్య ఆమెకు రాలేదు అని ఆమె చెప్పింది అని ఇతను చెప్పారు. అయినప్పటికీ నేను ఇంకా పూర్తిగా సంశయంలోనే ఉండిపోయాను. ఇంకా మూర్ఖత్వం నాకు అప్పటికి పోలేదు. ఆ తర్వాత అంటే శుక్రవారం నాడు అన్నమాట. బుధవారం ఇలా అయింది. తర్వాత శుక్రవారం చూసుకుంటే ఇతను ఆఫీస్ బ్యాగ్‌లో చూసుకుంటే స్వామివారి విభూది గంధంతో పాటు స్వామివారి ఫోటో అని ప్యాకెట్ ఉంది. అది ఎలా వచ్చిందంటే ఇతను ప్రభాకర్ రావు గారి కొలీగు వీరి బ్యాగ్‌లో పెట్టారనమాట అవన్నీ. ఫోటో, విభూది, గంధం. అంటే ఇతని భార్య చెప్పిన మాటలు, ఇతను కొలీగ్ పెట్టిన విభూది ఫోటో, స్వామివారి ఫోటో వీరి బ్యాగ్‌లో పెట్టడము అన్నీ స్వామివారు పిలిచినట్లుగా అనిపించింది. వీరికి ఉన్న సందేహం కాస్త తీరిపోయింది. దానితో వీరు దర్శనానికి స్వామివారి పల్లకీ సేవలో పాల్గొనటానికి స్వామివారి సమాధి దర్శనం చేసుకోవడానికి వచ్చారు. ఇంకా ఇలా చెప్పారనమాట. స్వామివారే నాలో మార్పు తీసుకొచ్చి నన్ను స్వామివారి దర్శనానికి రప్పించుకున్నారు అని ఈ ప్రభాకర్ రావు గారు చెప్పారు. వారి శ్రీమతి రాజేశ్వరి గారు ఇలా చెప్పారు. మా వారిలో చాలా మార్పు వచ్చింది. అదే చాలు. ఏ దేవుణ్ణి కొలిచినా నేను బాధపడలేదు. కానీ ఇక్కడ దాకా వచ్చి దర్శనం చేసుకోలేదు అంటే చాలా బాధపడ్డాను. మనసులోనే స్వామివారికి క్షమించమని వేడుకున్నాను. నా మొర స్వామివారు విన్నారు అని అతని భార్య రాజేశ్వరి గారు కూడా వారి అనుభూతిని, వారి అనుభవాన్ని చెప్పారు. ఓం నారాయణ. ఆది నారాయణ.